భారత అంతరిక్ష రంగంలో స్కైరూట్ సంస్థ సంచలన విజయం సాధించింది. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమై దేశం గర్వపడేలా చేసింది. ఈ చారిత్రక విజయంతో తెలుగు తేజం మరోసారి విశ్వవేదికపై మెరిసింది. ఈ ప్రయోగంలో అత్యంత కీలకమైన రాకెట్ నావిగేషన్ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసి సక్సెస్లో ప్రధాన పాత్ర పోషించారు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువ శాస్త్రవేత్త నిఖిల్ మద్దూరి. విక్రమ్-1 విజయం వెనుక ఉన్న అనుభవాలు, అంతరిక్ష రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. విక్రమ్-1 ప్రతి ఒక్క భారతీయుడు చిరస్థాయిగా గుర్తుపెట్టుకునేటువంటి విషయం. స్కైరూట్ సాధించిన ఈ విజయం ప్రతి ఒక్కరికి గర్వకారణం అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే విక్రమ్-1 నావిగేషన్ డిపార్ట్మెంట్లో లీడ్గా పనిచేసినటువంటి నిఖిల్ మద్దూరి గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆయన అడిగి తెలుసుకున్న ఈ విక్రమ్-1 ప్రాజెక్టులో భాగస్వాములు అవ్వడం ఎలా అనిపించింది, ఈ మొత్తం ప్రాజెక్టులో ఎత్తుపల్లాలు ఎలా ఉండేవి, అండ్ దేశమంతా గర్విస్తున్నటువంటి ఈ విషయం ఆయన్ని మరింత బాధ్యతాయుతంగా ఎంతవరకు మార్చింది, అండ్ ఆయన భవిష్యత్తులో ఏం చేయాలనుకున్నారు, ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్తే సార్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మేము స్క్రీన్ మీద చూసాం, ఆ లాంచ్ టైం అంతా కూడా స్క్రీన్ మీద చూసినప్పుడు మా అందరికీ చాలా ఉద్విగ్నంగా అనిపించింది. బట్ మీరు దాంట్లో పార్ట్ అయ్యారు, అక్కడి నుంచి దగ్గరగా ఉండి చూస్తున్నారు. ఎలా అనిపించింది అప్పుడు ఆ క్షణం? సో బేసికలీ ఆ ఒక్క టైం కంటే కూడా ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళి నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ స్కైరూట్ ఒక 35 మెంబర్ టీం ఉన్నప్పుడు. ఇప్పుడు 1300 మంది టీం అయ్యారు. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 6 years నేను వర్క్ చేశాను. ఎన్నో టెక్నికల్ డిబేట్స్, డిస్కషన్స్ అయ్యి ఇది చేస్తే కరెక్ట్గా ఉంటుందా లేకపోతే వేరేగా చేయాలా అని ఎక్స్పర్ట్స్ తోటి డిబేట్ చేయడం, వాళ్ళ నుంచి చాలా ఇన్పుట్స్ తీసుకోవడం, తర్వాత టీమ్స్ తోటి వేరే టీమ్స్ తోటి కూడా డిస్కస్ చేయడం. గైడెన్స్ నావిగేషన్ కంట్రోల్ అంటే ఒక చాలా క్రిటికల్ సాఫ్ట్వేర్ అనమాట. లాంచ్ వెహికల్ పైకి వెళ్ళడానికి ఉట్టి ప్రొపల్షన్ ఒకటే చూస్తాం మనం. దివాళీ రాకెట్లో ఒకటి వెలిగించగానే అది పైకి వెళ్తుంది. కాకపోతే దానంతట అది ఆలోచించుకొని ఎటు వెళ్ళాలి, ఎక్కడున్నాము, ఎటు తిరగాలి అనేది గైడెన్స్ నావిగేషన్ కంట్రోల్ సాఫ్ట్వేర్ చేసే మెయిన్ పని. సో దాంట్లో వర్క్ చేయడం అని అంటే చాలా క్రిటికల్గా ఉంటుందన్నమాట. సో ప్రతిదాన్ని జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి సాఫ్ట్వేర్ రాయాల్సి వస్తుంది. కాబట్టి ఎన్నో టెస్ట్ల తర్వాత, ఎన్నో సాఫ్ట్వేర్ల తర్వాత లాంచ్ ప్యాడ్కి వెళ్ళడం అనేది మాకు చాలా పెద్ద సంతోషకరంగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఒక ప్రైవేట్ సెక్టర్ నుంచి ఒక ఆర్బిటాల్ క్లాస్ లాంచ్ వెహికల్ని పిఎస్ఎల్వి లాంచ్ ప్యాడ్ మీద పెట్టడమే ఒక చాలా గర్వకారణమైన విషయంగా అనిపించింది. నేను ఫస్ట్ విజువల్స్ అక్కడికి లాంచ్ ప్యాడ్ దగ్గరికి వెళ్ళగానే అది చూసినప్పుడు ఒక పెద్ద రాకెట్ బేస్ నుంచి ఒక అడాప్టర్ లాగా తయారు చేసి ఒక చిన్న రాకెట్ని ఫెసిలిటేట్ చేయడానికి ఆ అడాప్టర్ని చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇది రావడానికి ఒక 57 ఏళ్ళు పట్టింది. ఇస్రో స్థాపించిన దగ్గర నుంచి ఒక ప్రైవేట్ చిన్న రాకెట్ని దాని మీద ఫెసిలిటేట్ చేయడానికి ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ చేసిన రాకెట్స్, జిఎస్ఎల్వి, పిఎస్ఎల్వి ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఫస్ట్ టైం విక్రమ్-1 అక్కడ కనిపించడం, మేము ఇన్ని రోజులు కలలు కన్నా ఒక రాకెట్ అక్కడ నుంచొని నిజం అనిపించడం, అది చాలా గర్వకారణంగా అనిపించింది. దాని తర్వాత లాంచ్ డే విషయానికి వస్తే మేము ఎన్నో టెస్టులు చేసాం, చాలాసార్లు రిహర్స్ చేసాం. ఆ రోజు ఉదయం కూడా ఒక 5:30 గంటల ముందే లేచి పొద్దున్నే ఒక 5:30 కల్లా మేము వచ్చేసి 11:31 ఆర్సో లాంచ్ షెడ్యూల్ చేయబడింది. సో అప్పటి నుంచి రకరకాల టెస్టులు చేయాల్సి వస్తుంది అనమాట, వన్ ఆఫ్టర్ ది అదర్. అన్నీ కూడా ప్రాపర్గా అనుకున్న విధంగా సాఫీగా వెళ్ళిపోతూ ఉన్నాయి అనమాట. ప్రతిసారి మేము ఏదైనా టెస్ట్ చేసినప్పుడు ఏదో ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది, కానీ ఈసారి మాత్రం చాలా స్మూత్గా వెళ్ళడం. ఎంత మనం ప్రిపేర్ అయినా కూడా ఆ క్షణానికి వచ్చేసరికి అయితే హార్ట్ బీట్ రైజ్ అవుతూ ఉంటుంది. సో చాలా టెన్స్డ్ మూమెంట్. ఇంకొకటి ఏంటంటే మనసుకి చెప్పుకోవడం అనమాట, మనం ఎంత చేయాలో అంత చేసాం. ఇప్పుడు ఏదైనా స్పోర్ట్స్ రంగంలో ఏదైనా ఆడేటప్పుడు మనం ఏం చేయాలి, ఎలా ఆడాలి అని అనుకుంటాం. చేసేటప్పుడు మనం ఒక యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. రాకెట్లో ఒకసారి ఇగ్నైట్ అయిన తర్వాత మనం చేయడానికి ఏమీ లేదు. ఒకసారి అది ఎగిరిందంటే మనం ముందు నుంచి రాసిన సాఫ్ట్వేర్, ఇన్ని సంవత్సరాలు పడిన కష్టం అంతా అక్కడ ఫలితంగా అనిపిస్తుంది. మీరు అన్నట్టు 11:15 ఆ టైంకి అది లాంచ్ అవ్వాలి, కానీ పోస్ట్ పోన్ అయింది. సో అప్పుడు న్యూస్ బయటకు వస్తూ ఉంది ఈ మళ్ళీ ఎందుకంటే డేట్ విషయంలో కూడా చాలాసార్లు అంటే డేట్ పోస్ట్ పోన్ అవ్వడము, లేదంటే డేట్ కన్ఫర్మేషన్ కాకపోవడం అనేది చాలా జరిగింది. అండ్ దెన్ ఈరోజు లాంచ్ అవుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ
కొన్ని నిమిషాల పాటు పోస్ట్ పోన్ అయింది అనేది ఆ క్షణం ఎలా ఉండేది? అంటే కొంచెం ఎక్కడో ఒక భయం, ఇందాక మీరు అన్నట్టు హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటుంది కదా. ఆ చెక్అవుట్ సిస్టమ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము డిస్కస్ చేసి దెన్ అది ఎట్లానో క్లియర్ అయిపోయింది. బేసిక్లీ వీ రిజాల్వ్ దాట్ విత్ కామ్ మైండ్. బేసిక్లీ ఎక్కువ ప్యానిక్ అవ్వడం వల్ల అక్కడ మనకి వచ్చేది ఉండదు. యూజువల్లీ ఒక చిన్న హోల్డ్ పడిందంటే కొన్ని నెలల తరబడి కూడా పోస్ట్ పోయిన సందర్భాలు ఉంటాయి. ఆ రోజు ప్రత్యేకించి చాలామంది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ అక్రాస్ ద వరల్డ్ ఇండియన్స్ ఆర్ ఈవెన్ ఇంటర్నేషనల్లీ వేరే వాళ్ళు కూడా అందరూ చాలా ఇంట్రెస్ట్ తోటి చూస్తూ ఉన్నారు. నేనైతే స్క్రీన్లో అప్పుడు ఈ విషయం రిజాల్వ్ అయిన తర్వాత జస్ట్ మళ్ళీ వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ T-20 minutes నుంచి స్టార్ట్ అయింది. స్కూల్ పిల్లలు వాళ్ళందరూ కూర్చొని ఫ్లాగ్స్ పట్టుకొని చాలా చీరప్ చేస్తూ ఉన్నారనమాట. అప్పుడు మా టీం అంతా ఒకటి రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతాం. ఇంత పిల్లలు వాళ్ళందరూ కూడా వాళ్ళ డ్రీమ్స్ ఇదొకటి చూడడానికి వచ్చారు లాంచ్ని. సో ఇది సక్సెస్ఫుల్గా అయితే బాగుండు అని ఫింగర్స్ క్రాస్డ్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ T-300 seconds వచ్చినప్పుడు ఏమన్నా అవుతుందా అని. సో వీ న్యూ విత్ కాన్ఫిడెన్స్ దట్ ఈసారి అది కాదు, ప్రాబ్లం ఫుల్లీ రిజాల్వ్ అయిందని. సో దట్ ఎవ్రీథింగ్ గాట్ రిజాల్వ్డ్. అండ్ ఎంత కాన్ఫిడెంట్గా విక్రమ్ 1 పైకి లేచిందంటే అది చూసినప్పుడు వీ ఫెల్ట్ ద రాకెట్ ఈస్ ఫీలింగ్ కాన్ఫిడెంట్ అని. అంత ఎక్కడ తేడా లేకుండా చక్కగా లేచి తర్వాత GNC టీమ్ మేము ఆర్ ప్రొపల్షన్ టీమ్ అందరి టీమ్స్వి ఎక్స్పెక్టెడ్గా ఉన్నాయి రిజల్ట్స్. ప్లాట్స్ చూస్తూ ఉంటే అనుకున్న విధంగా ఉన్నాయి. ఇదేంటి నిజమా కళ? ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ కంపెనీ ఇండియా నుంచి, అది కూడా ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా కూడా ఫస్ట్ టైం లాంచ్ చేసినప్పుడు సక్సెస్ని చెవి చూడలేదు. ఇది ఫస్ట్ టైం, దిస్ ఇస్ అ వరల్డ్ రికార్డ్. ఎందుకంటే డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి, 4 stages ఉన్నాయి విక్రమ్ 1లో. ఒక్కొక్క స్టేజ్ని సపరేట్గా గ్రౌండ్ మీద టెస్ట్ చేసామే కానీ అదేదో ఫ్లైట్ టెస్టింగ్ జరగలేదు ఇప్పటివరకు. కానీ ఒక్క స్టేజ్ కూడా ఫ్లైట్ టెస్టింగ్ కాకుండా ఫస్ట్ టైంలోనే మొత్తం ఇంటిగ్రేటెడ్ ఫ్లైట్ సక్సెస్ఫుల్గా అయ్యి ఆర్బిట్కి రీచ్ అవ్వడం అనుకున్న విధంగా, పైగా శాటిలైట్ని ఇజెక్ట్ కూడా చేయడం. అండ్ బీయింగ్ అ నావిగేషన్ పర్సన్ మేము చూస్తే రిజల్ట్స్ చాలా అనుకున్న విధంగా, అంటే 1000 సార్లు మేము సిమ్యులేట్ చేసి చూస్తాం రాకెట్ ఎగిరే ముందు. ఇన్ని సంవత్సరాలు మేము చేసేది అదే. ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తే కూర్చొని ఆ రాకెట్ ఎగిరే అన్ని నిమిషాలు మళ్ళీ సిమ్యులేట్ చేసి డిఫరెంట్ పెర్టర్బేషన్స్, డిఫరెంట్ డిస్టర్బెన్సెస్ ఇచ్చి ఈ కండిషన్లో కూడా వర్క్ అవుతుందా, ఈ రకమైన విండ్లో కూడా వర్క్ అవుతుందా, ఇలాంటి పారామీటర్స్ ఉంటే ఏమవుతుంది. ఎందుకంటే మనం డిజైన్ ఒక దానికి చేస్తాం, ఒక స్పెసిఫికేషన్కి చేస్తాం, కానీ అది ఎగ్జాక్ట్గా మీట్ అవుతుందా లేదా అనేది ప్రతిదాన్ని ఎగ్జాక్ట్గా అచీవ్ చేయడం చాలా కష్టం. సో అవన్నిటిని డిఫరెంట్ స్మాల్ డీవియేషన్స్ అన్నిటిని తీసుకొచ్చి అమర్చి ఒక రాకెట్గా దాన్ని ఫస్ట్ టైం టెస్ట్ చేస్తున్నప్పుడు, అందరు చూస్తున్నప్పుడు అందరి ముందు రిజల్ట్ కనిపిస్తుంది. కాబట్టి అనుకున్న విధంగా జరగడం అనేది వెరీ బిగ్ అచీవ్మెంట్ అనమాట. సో అనుకున్న ఆర్బిట్లో 450 kilometers ఆర్బిట్లో అనుకున్న ఇంక్లినేషన్ తోటి అది రీచ్ అయింది. సో దట్ ఈస్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్. అండ్ ఇది అయ్యేదాకా మాకు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. సో జస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి పైకి వెళ్ళి, కొంచెం లాంచ్ ప్యాడ్ ఇంత హైట్ ఉంటుంది, సో దాని లాంచ్ పెడెస్టల్, సో అక్కడ నుంచి కొంచెం క్లియర్ అయితే సరిపోతుంది ఫస్ట్ లాంచ్కి. ఎందుకంటే సక్సెస్ అయినట్టే అనుకున్నాం. ఎందుకంటే ఆ లాంచ్ ప్యాడ్ నుంచి ఫస్ట్ లేవడమే, అక్కడి నుంచి క్లియర్ కావడమే చాలా రాకెట్స్ విషయంలో ఫెయిల్యూర్స్ అయ్యాయి. సో చిన్న పాయింట్స్లో కూడా ఎక్కడైనా ఫెయిల్యూర్ కావచ్చు రాకెట్. సిస్టమ్స్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ కావాలి అంటారు మిగతా వాటిలో. రాకెట్ ఈజ్ అ సిస్టమ్ ఆఫ్ సిస్టమ్స్. నావిగేషన్ ఒక సిస్టమ్, కంట్రోల్స్ ఒక సిస్టమ్, ప్రొపల్షన్ ఒక సిస్టమ్. సో ఇవన్నీ సిస్టమ్స్, దాంట్లో జనాలు పెట్టిన 1000 గంటలు కృషి, అదంతా కూడా కలిసి ఒక్కటిగా వర్క్ అవ్వడం అనేది ఇట్స్ బిగ్ ఛాలెంజ్ అనమాట. సో మీరు ఇందులో నావిగేషన్ డిపార్ట్మెంట్ లీడ్గా ఉన్నారు. సో నావిగేషన్కి సంబంధించి మెయిన్గా ఇందాక మీరు ఒక చిన్న దాంట్లో మెమరీ మిగిలిపోయిందని చెప్పి, ఎంత ఇంపార్టెంట్ ఒక నావిగేషన్ GSM టీమ్ అనేది ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తుంది? ఒకవేళ దీంట్లో ఏదైనా ఇబ్బంది వస్తే కనుక రాకెట్ పరిస్థితి ఏంటి? నావిగేషన్లో బేసిక్లీ ఒక హార్డ్వేర్ పార్ట్ ఉంటుంది, సాఫ్ట్వేర్ పార్ట్ ఉంటుంది. హార్డ్వేర్ ఏమో ఒక కళ్ళకి లాగా, మనిషికి కళ్ళు ఎలానో నావిగేషన్ ఎక్కడున్నాము, ఏ యాంగిల్లో తిరిగి ఉంది రాకెట్ అనేది చెప్తుంది. సో ఆ సెన్సర్స్ నుంచి వచ్చిన డేటాని తీసుకొని మొత్తం బ్రెయిన్లో ప్రాసెస్ ఎలా అయితే చేసుకుంటామో, ఒక ఇమేజ్ని చూస్తాం కళ్ళతోటి, చూసి ఓకే ఇక్కడ బ్రైట్గా ఉంది, ఇక్కడ డార్క్గా ఉంది, ఇది రోడ్డు, ఇట్లా నడవాలి అనేది ఒకటి పర్సెప్షన్ వస్తుంది హ్యూమన్కి. దానికి కళ్ళు, బ్రెయిన్ రెండు కలిసి పనిచేయాలి.
నావిగేషన్ కూడా అలానే. హార్డ్వేర్ ఇనర్షియల్ మెజర్మెంట్ యూనిట్స్లో జైరోస్ అని, యాక్సిలరోమీటర్స్ అని ఉంటాయి. ఎంత వేగంగా, ఎంత యాక్సిలరేషన్ తోటి పైకి వెళ్తుంది రాకెట్, అండ్ ఎంత యాంగులర్ రేట్ తోటి తిరుగుతుంది, ఎంత ఫాస్ట్గా తిరుగుతుంది. సో ఇలాంటి సెన్సర్స్ ఉంటాయి. సో దాన్ని పైకి పెట్టాల్సిన సెన్సర్ని కిందకి పెట్టడం వల్ల ఒక రష్యన్ ఒక ప్రోటోటైప్లో అది పైకి వెళ్ళాల్సింది ఇలా కిందకు వచ్చేసింది. రాకెట్ లాంచ్ ప్యాడ్ నుంచి లేవగానే ఇట్లా కిందకు వచ్చేసింది. సో అలానే మన సెవరల్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. నావిగేషన్ సాఫ్ట్వేర్ కూడా చాలా కీలకమైన పాత్ర అనమాట. సో దాంట్లో డిఫరెంట్ కండిషన్స్ని, డిఫరెంట్ అన్ఎక్స్పెక్టెడ్ సినారియోస్ని హ్యాండిల్ చేయడానికి చాలా సాఫ్ట్వేర్ ఉంటుంది. ఒకటి సాఫీగా అంతా వెళ్ళిపోతే ఉండేది ఉంటుంది. అది కాకుండా వేరే ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా ఎలా హ్యాండిల్ చేయాలి, సాల్వేజ్ లాజిక్స్ అంటారు. కొన్ని సెన్సర్స్ ఫెయిల్ అయితే ఏం చేయాలి సడన్గా. అలాంటి లాజిక్స్ రాసినప్పుడు అవి ప్రతిసారి బాగా పనిచేస్తాయి అనుకోవడానికి లేదు. అది చాలా క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే టెస్ట్ అవుతాయి. గ్రౌండ్లో మనం వేల టెస్టులు చేస్తాం, అయినా కూడా రియల్ సినారియో ఇస్ డిఫరెంట్. సో ఆ రియల్ సినారియోలో కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది కూడా చాలా క్రూషియల్ అనమాట. సో అవన్నీ కూడా సాఫీగా వెళ్ళడం అనేది ఇంకొక బిగ్ అచీవ్మెంట్ ఫర్ ద నావిగేషన్ సాఫ్ట్వేర్ అండ్ ఫర్ ద ఎంటైర్ స్కై రూట్ టీమ్, గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్, ఎవ్రీథింగ్. తెనాలి అబ్బాయి, ఆ అబ్బాయికి అసలు ఈ స్పేస్ మిషన్స్ ఇటువైపు వెళ్ళాలన్న ఆలోచన ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? అంటే ఒక సీడ్ పడుతుంది మన బ్రెయిన్లో, అది ఎప్పుడు పడింది అసలు? నా విషయంలో ఆల్మోస్ట్ ఒక యూకేజీలో ఉన్నప్పుడు, ఐ వాజ్ ఆల్మోస్ట్ 5 to 6 years old. సో ఆ టైమ్స్లో మా ఫాదర్ దూరదర్శన్లో చేసేవాళ్ళు ప్రోగ్రామ్ డైరెక్టర్గా. సో బేసిక్లీ హీ యూస్ టు ఈ విజ్ఞానదాయకమైన విషయాలు ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు. దో హీఈస్ ఫ్రమ్ ప్రోగ్రామ్ సైడ్, కల్చరల్ సైడ్ అండ్ ఆల్. సైంటిఫిక్ పరమైన ప్రోగ్రామ్స్ చాలా చేస్తూ ఉండేవాళ్ళు, హెల్త్ రిలేటెడ్ కూడా చేసేవాళ్ళు. సో అలా ఒకసారి నాకు ఒక బుక్ తీసుకొచ్చారు, టెలిస్కోప్ చెప్పిన కథలు అని. దాంట్లో ఎలా ఉన్నాయంటే అన్ని పెయింటింగ్స్ ఉన్నాయి. ఆస్ట్రోనాట్స్ వేరే వేరే మన ఊహకందని గ్రహాల మీదకి వెళ్ళి ఆస్ట్రోనాట్స్ దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం, అక్కడ ఈ రోవర్స్, ఇప్పుడు మనం మార్స్ రోవర్స్ ఇవన్నీ చూస్తున్నాం. 90s నుంచి యూఎస్ హ్యాడ్ బీన్ సక్సెస్ఫుల్, బట్ దెన్ ఈవెన్ బిఫోర్ ఇవన్నీ ఇమాజినేషన్స్లో ఉండేవన్నమాట. సో అవన్నీ చూసి రాకెట్, ఆ పెద్ద రాకెట్ సైజ్ ఆ పెయింటింగ్లో ఈ చిన్న చిన్న ఆస్ట్రోనాట్స్ ఎక్కి అట్లా రాకెట్ స్టాండ్స్ ఉండే అనమాట. ఒకటి మెర్క్యూరీకి రాకెట్ అని, వీనస్కి రాకెట్ అని, ఆ పిక్చర్స్ అవన్నీ చూసి తర్వాత నేను ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఆ బుక్ మళ్ళీ చూసి దాని నుంచి కొన్ని పెయింటింగ్స్ వేస్తూ ఉండేవాడిని అనమాట. సో సమ్ ఆఫ్ ద పెయింటింగ్స్ ఫ్రమ్ లూనార్ ల్యాండ్స్కేప్ ఒకటి చేసి మా పాప ఫస్ట్ ఇయర్ బర్త్డే కల్లా నేను తనకి ఒక పెద్ద క్యాన్వాస్ మీద చేసి మూన్ మీద ఆస్ట్రోనాట్స్ వెళ్ళి ఉన్నప్పుడు సో ఆ పెయింటింగ్ ఇచ్చాను. సో దిస్ ఇన్స్పిరేషన్ స్టార్టెడ్ ఫ్రమ్ వెరీ ఎర్లీ చైల్డ్హుడ్ అని చెప్పాలి. దట్ టు ఐ వుడ్ అట్రిబ్యూట్ టు మై పేరెంట్స్. సో మా మదర్ దో ఫ్రమ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్, నేను సైంటిఫిక్ ఇంట్రెస్ట్ ఇది చూసి మ్యాథమెటిక్స్ వీటిల్లో చిన్నప్పుడు అంత బాగా చదివేవాడిని కాదు. యాక్చువల్లీ మా మదర్కి కూడా కంప్లైంట్స్ వస్తూ ఉండేవి, మీ బాబు ఏంటండి చదవడు అది ఇదని. సో మ్యాథమెటిక్స్ ఇవన్నీ అంటే చాలా తక్కువ వచ్చాయి నాకు ఫస్ట్లో. 7th 8th వరకు కూడా కొంచెం అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఆటలు ఇవన్నీ ఎక్కువ. తర్వాత 8th క్లాస్కి అట్లా వచ్చేసరికి కొన్ని ఇట్లాంటి బుక్స్ ఇవన్నీ చూసి ఐన్స్టైన్ మీద ఇట్లాంటి బుక్స్ చదివి మా ఫాదర్ నాకు చెప్పడం, చదవాలి, చదువుకుంటేనే మంచి లైఫ్ ఉంటుంది అది అని. సో 8th క్లాస్కి అట్లా వచ్చేసరికి బాగా ఇంట్రెస్ట్ వచ్చింది చదువు మీద. సో నాకు నా అంతటి నేనే యూనిట్ టెస్ట్లో 24 out of 25 అలా తెచ్చుకోవడం స్టార్ట్ చేశాను. టీచర్స్ ఆర్ లైక్ ఏం జరిగింది సమ్మర్లో, చాలా మ్యాజిక్ జరిగిందని. సో ఎందుకు అలా ట్రాన్స్ఫర్మేషన్ అయిందో నాకు కూడా తెలియదు. సో ఫర్ సమ్ రీజన్ ఇట్ ఎంటర్డ్ దట్ మోటివేషన్. And then from 8th class onwards, I was very good in mathematics, science and all. So yeah, 10th class lo kuda one of the toppers, and so then IIT ila. జనరల్గా ఏంటంటే ఈ కెరీర్లో రావడం, సెటిల్ అవ్వడం కొంచెం లాంగ్ టైం తీసుకుంటుంది, ఇబ్బంది అవుతుంది అనేది కొంతమంది భయపడతారు. అండ్ దట్టు ఐఐటి ఖరగ్పూర్లో చదివారు మీరు. సో చాలా తొందరగా మీకు పెద్ద పెద్ద ఎంఎన్సీలో జాబ్స్ వస్తాయి, బట్ యూ చోజ్ లైక్ గవర్నమెంట్లో వెళ్ళారు కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? దట్టు పర్టికులర్గా మీరు వర్క్ చేసిన తేజస్ కోసం పనిచేశారు. ఆ ఆపర్చునిటీస్లో ఎలా వచ్చింది? నేను ఆ చిన్నప్పటి నుంచి ఉన్న ఆ ఇంట్రెస్ట్ని, ప్యాషన్ని మా ఫాదర్ కూడా చెప్తా ఉన్నారు, నువ్వు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు, నీ మనసుకి ఏం నచ్చుతుందో అది చెయ్యి. ఈ డబ్బుల వెంట అది పడినా కూడా మనసుకి నచ్చకపోతే మనం పని చేయలేము. నచ్చిన వాళ్ళు అది చేయొచ్చు, బట్ ఫర్ అస్ నీకు ఏదైతే నచ్చుతుందో, ఏరోస్పేస్ నచ్చితే అదే ఫస్ట్ పెట్టేసే నీకు ప్రిఫరెన్స్ అని చెప్పి అనమాట. సో దెన్ అకార్డింగ్లీ ఐ బిలీవ్డ్ దట్ సమ్ డే
ఏరోస్పేస్లో కూడా ఓపెన్ అప్ అవుతాయి. అవ్వకపోయినా కూడా నేను ఇంకా వేరే కంట్రీస్కి వెళ్ళాల్సి వస్తుందేమో ఇండియాలో అన్ని ఆపర్చునిటీస్ ఒకవేళ లేకపోతే అని కూడా అనుకొని ఏదేమైనా కూడా ఏరోస్పేస్లోనే ఉండాలి అనుకొని నేను ఆప్షన్ పెట్టి ఏరోస్పేస్లో జాయిన్ అయ్యా. అంతే ఇంట్రెస్ట్ తోటి చదువుకున్నా. తర్వాత 4th ఇయర్కి వచ్చేసరికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా LCA తేజస్ ప్రోగ్రాంలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద సైంటిస్ట్గా జాయిన్ అయ్యే ఛాన్స్ దక్కింది. సో 21 ఇయర్స్కే ఐ గాట్ ఇన్ టు దిస్ పోస్ట్ అనమాట, సైంటిస్ట్గా. సో అక్కడ LCA తేజస్ ఎయిర్క్రాఫ్ట్ మీద డిఫరెంట్ స్టోర్స్ అంటారు. స్టోర్స్ అంటే మిజైల్స్, డ్రాప్ ట్యాంక్స్, లేజర్ గైడెడ్ బాంబ్స్ ఇలాంటివన్నీ కూడా LCA తేజస్ ఎయిర్క్రాఫ్ట్ కింద క్యారీ చేసి యుద్ధ సమయంలో అవి ఎప్పుడైతే డ్రాప్ చేయాలో డ్రాప్ చేస్తూ ఉంటారు. సో అవి డ్రాప్ అయినప్పుడు సేఫ్గా డ్రాప్ అవుతున్నాయా, సేఫ్గా సపరేట్ అవుతున్నాయా? ఎందుకంటే అంత స్పీడ్గా వెళ్ళే ఎయిర్క్రాఫ్ట్ నుంచి ఏదైనా బయటకు వచ్చినప్పుడు అది అక్కడున్న ఎయిర్ వల్ల మళ్ళీ పైకి కూడా రావచ్చు. పైకి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ని కొట్టిన సందర్భాలు ఉన్నాయి, డిజాస్టర్స్ అవుతాయి. సో అలాంటి సేఫ్ సపరేషన్ స్టడీస్ అంటాం. సో అలాంటి విభాగంలో నేను ఫ్లైట్ డైనమిక్స్ వీటికి సంబంధించి వర్క్ చేశాను అనమాట. దెన్ మీరు ఎడ్యుకేషన్ కోసం మళ్ళీ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళారు కదా. సో మీరు అక్కడ చదువుకుంటున్నప్పుడు అండ్ ఇక్కడ మీరు వర్క్ చేశారు అండ్ చదువుకున్నారు. ఈ రెండింటి కలిపి మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్కి, విదేశాల్లో చదివినప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్కి ఆ డిఫరెన్స్ ఎలా అనిపించేది? అండ్ అక్కడ చదువుకున్న తర్వాత తిరిగి మళ్ళీ మన కంట్రీకి వచ్చి వర్క్ చేయడం అంటే చాలామంది ఏంటంటే బికాస్ ఆఫ్ దర్ లైఫ్ స్టైల్ కావచ్చు, లేదా అక్కడున్న ఆపర్చునిటీస్ కావచ్చు, అక్కడ ఆగిపోతూ ఉంటారు. మీరు వెనక్కి వచ్చి ఇక్కడ మళ్ళీ మన కంట్రీ కోసం, మన కంట్రీలో ఉన్న కంపెనీస్ కోసం పనిచేయాలి అనడం నిజంగా చాలా పెద్ద విషయం అని చెప్పాలి. సో అప్పుడు మిమ్మల్ని మోటివేట్ చేసిన విషయం ఏంటి? అక్కడ మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ ఏంటి అసలు? ఫస్ట్ ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టంలో కిడ్స్ ఐటీకి వెళ్ళిపోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, డాక్టర్ కావాలి, సైంటిస్ట్ కావాలి అని వేరే వాళ్ళే మనకి అన్ని టార్గెట్స్ పెట్టేస్తూ ఉంటారు. సో మనకి నిజంగా నచ్చి చేస్తున్నామా లేకపోతే అందరు చేస్తున్నారు కాబట్టి చేస్తున్నామా అనేది మనకి ఆ క్లారిటీ రాదు. కాకపోతే ఇప్పుడిప్పుడు వస్తున్న జనరేషన్ దే ఆర్ చూసింగ్ ఇండియాలో కూడా నాకేం కావాలి, అందరు చేస్తున్న బాటలోనే వెళ్ళాల్సిన అవసరం లేదని. సో ఇలాంటి అట్మాస్ఫియర్ సెల్ఫ్గా అర్థం చేసుకొని మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంది అనేది ఫారిన్లో ఎక్కువ. ఎందుకంటే అక్కడ ఫస్ట్ నుంచి ఇండస్ట్రీస్ అవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. వాళ్ళ లైఫ్ స్టైల్ అదంతా కూడా ఎప్పటి నుంచో కొంచెం ఇంకా బెటర్గా ఉంది. సో కాబట్టి దే కుడ్ చూజ్ అనమాట. ఒకళ్ళకి మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోనే పర్స్యూ చేస్తూ ఉంటారు, ఒకళ్ళకి ఇంకేదైనా పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోనే ఇంకా ఫోకస్డ్గా వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరైనా కూడా ఎడ్యుకేషన్కి వచ్చారు అని అంటే బై ఛాన్స్ రారు, వాళ్ళు చాలా సీరియస్గా ఇంట్రెస్టెడ్గా ఉంటేనే వస్తారు. సో అక్కడ ఆ సీరియస్నెస్ చూసారు ఉన్న ప్రతి వాళ్ళల్లో కూడా. అలాంటి సీరియస్గా ఒక పర్పస్ తోటి చేసిన వాళ్ళు కనిపించారు. తర్వాత వాళ్ళు రాసిన డాక్యుమెంట్లో కానీ దేంట్లో కూడా ఒక సిస్టమ్ ఉంటుంది, చాలా నీట్గా రాయడం, దాన్ని అలైన్మెంట్, ఇది ఒక చిన్న విషయం కావచ్చు, కాకపోతే ఒక చిన్న పనిలో కూడా వాళ్ళంతా శ్రద్ధ చూపిస్తున్నారు. సో దట్ టాట్ మీ సంథింగ్, ఆ సిస్టమ్, ఆ డిసిప్లిన్ అదంతా కూడా. సో అట్ ద సేమ్ టైం ఐఐటీలో కూడా నేను ఇండియాలో ఐఐటీలో చాలామంది చాలా టాప్ నాచ్ పిల్లలతోటి ఇంటరాక్ట్ అవుతాం కాబట్టి దే హ్యావ్ బీన్ ఫిల్టర్డ్ అవుట్ త్రూ సచ్ ఎ టఫ్ ఎగ్జామ్. సో ఇక్కడ కూడా చూసాం దెర్ ఆర్ గుడ్ ఇన్ బోత్ ద థింగ్స్. లైక్ ఇలాంటి గ్రూప్ ఈజ్ వెరీ రేర్ టు ఫైండ్, బట్ అట్ ద సేమ్ టైం అక్కడ కూడా చాలా సిన్సియర్, సీరియస్ అబౌట్ దేర్ వర్క్. ఎక్కడ కూడా వర్క్ ప్లేస్లో ఎక్కువసేపు మాట్లాడడం, చిట్ చాటింగ్ అలాంటివి చూడను. వర్క్కి వచ్చారంటే సైలెంట్గా దాని మీదే ఫోకస్డ్గా వర్క్ చేస్తూ ఉంటారు. అది చేసిన తర్వాత మళ్ళీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు కదా, అది కూడా అంతే ఇంపార్టెన్స్ తోటి వెళ్ళిపోతారు. ఒక టైం అయిపోగానే దే విల్ గో అవుట్ ఇన్ ద ఈవినింగ్ అండ్ దెన్ దే విల్ గో డూ లాట్ ఆఫ్ అవుట్డోర్ యాక్టివిటీస్ అండ్ ఆల్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ ఐ ఎంజాయ్డ్ ఇన్ జర్మనీ, స్వీడన్. TU మ్యూనిక్లో కొన్ని రోజులు ప్రాజెక్ట్ చేశాను. దాని తర్వాత ఇండియాకి ఎందుకు రావాలనిపించింది అని అంటే అప్పట్లో నేను ఒక పొటెన్షియల్ చూశాను. బై ద టైం నేను ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి రిజైన్ చేసి అటు వెళ్ళే టైంకి నాకు స్కాలర్షిప్ వచ్చింది, అక్కడే సెటిల్ అవుదాం అనుకున్నా. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది రెండు స్టడీ చేశాను. సో ఇండియా కూడా ఒకప్పుట్లాగా ఫారెన్ వెళ్ళిపోవడం, US వెళ్ళిపోతేనే గొప్ప, అక్కడికి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అనేది 1990s అలా ఉండేది, అదొక క్రేజ్ లాగా ఉండేది. కానీ మా టైంకి వచ్చేసరికి 2014, 2016 ఆ టైమ్స్కి వచ్చేసరికి ఇండియాలో కూడా చాలా ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి. ప్రైవేట్ సెక్టర్ ఈజ్ గ్రోయింగ్ హ్యూజ్లీ. కానీ అప్పటికి కూడా ఈ స్కైరూట్ ఏరోస్పేస్ స్థాపన ఇంకా జరగలేదు. కాకపోతే మిగతా సెక్టర్స్లో చూసుకుంటే కూడా టెక్నాలజీలో చాలా ముందుకు వెళ్తూ ఉన్నారు. సో నాకు ఒక హోప్ వచ్చిందనమాట, వై నాట్ డూ ఇట్ ఇన్ ఇండియా, వీ బిలాంగ్ టు ఇండియా. బయట వాళ్ళు ఏమన్నా బయటకు వెళ్తున్నారా? ఆ US వాళ్ళు ఎంతమంది ఇక్కడికి వచ్చి చేస్తున్నారు? అలానే మన కంట్రీని మనం వదిలేందుకు వెళ్ళాలి?
మనం ఇంత చదువుకున్నాం, ఐఐటి హ్యాస్ గివెన్, గవర్నమెంట్ హ్యాస్ స్పెండ్ సో మచ్ ఆన్ అస్, సో వై నాట్ గివ్ బ్యాక్? సో ఇక్కడుండి ఎందుకు చేయకూడదు? తర్వాత పేరెంట్స్ని కూడా ఎందుకు వదిలేసి వెళ్ళాలి? సో పేరెంట్స్ ఉన్నారు, ఇక్కడే ఉండగలుగుతారు వాళ్ళు, అక్కడికి వచ్చి ఉండలేరు. సో ఇండియా ఈజ్ ఆల్సో గ్రోయింగ్, సో దట్ I took a chance, then I thought I'll believe this, let us see how it goes అని. సో వితిన్ 4-5 years ఇలాంటి స్టార్టప్స్ రావడం, స్కై రూట్ ఇట్లాంటివి, అదేంటంటే ఒక గోల్డెన్ పీరియడ్ ఫర్ స్పేస్, ప్రైవేట్ సెక్టర్ అండ్ ఏరోస్పేస్ ఇన్ జనరల్ ఇన్ ఇండియా. ఈ టైమ్స్ని అలా చెప్పుకోవచ్చు మనం. ఇది ఎంత డేరింగ్ స్టెప్ అంటే స్కై రూట్ని స్థాపించడం. ఒక 2020లో ఒక గ్రీన్ సిగ్నల్ వస్తే ప్రైవేట్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు ఈ ఫెసిలిటీస్ అని. 2 years ముందే దీని మీద ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడం, వీళ్ళ కో-ఫౌండర్స్ యొక్క డ్రీమ్ని నమ్మడం, దాని మీద ఇన్వెస్ట్ చేయడం జరిగిందనమాట. సో అలాగా ఒక చాలా పెద్ద బోల్డ్ స్టెప్ అది. సో దాని తర్వాత ఇది కూడా రిఫార్మ్స్ రావడం అంత క్విక్గా 2022లో విక్రమ్ ఎస్ని సక్సెస్ఫుల్గా ఇస్రో నుంచి లాంచ్ చేయడం. అదొక టెస్ట్ ఫ్లైట్. సో ఇట్ డజంట్ హ్యావ్ ఎంటైర్ కంట్రోల్స్, నావిగేషన్, గైడెన్స్ అండ్ ఆల్ దాట్. బట్ మిగతా చాలా టెక్నాలజీస్ టెస్ట్ అయ్యాయి అందులో, టెలిమెట్రీ ఇట్లాంటివన్నీ కూడా. సో అదొక పెద్ద కాన్ఫిడెన్స్ ఇచ్చింది, ఫస్ట్ టైమే సక్సెస్ కావడం. సో సెకండ్ టైం అగైన్ 2026 we succeeded in launching orbital class launch vehicle. స్కై రూట్ ఏర్పాటు చేసినంత ఒక 8 yearsలో చూసిన అద్భుతం ఇది మనం. సో నెక్స్ట్ 5 yearsలో ఇంకా ఏమేమి చూడగలుగుతాం? ఇంకొకటి, ఇండియా ఇప్పుడు రీయూజబుల్ ఇంజన్స్ మీద వర్క్ చేస్తున్నారు. ఇవి కనుక మనం ప్రాపర్గా చేయగలిగితే కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? ఇండియాలో ఆల్రెడీ రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీస్ డెవలప్ అవుతున్నాయి గవర్నమెంట్ అండర్ ఇస్రోలో. సో అలానే ప్రైవేట్ సెక్టర్లో కూడా ఇంకా ఏమన్నా ఫ్యూచర్లో రావచ్చు, ఇప్పుడే ఇంకా స్టార్ట్ కాలేదు. రాకెట్ లాంచింగ్ ఈజ్ అ వెరీ కాస్ట్లీ అఫేర్ అండ్ పర్ కేజీ లాంచ్ చేయడానికి కోట్లలో ఉంటుంది దాని ప్రైస్. సో ఇప్పుడిప్పుడు స్పేస్ ఎక్స్ వీళ్ళు కూడా దాన్ని డౌన్ చేశారు బాగా. సో దట్ ప్రైస్ హ్యాస్ రెడ్యూస్డ్ సిగ్నిఫికెంట్లీ. మనకి అయ్యే ఖర్చు జస్ట్ మెయిన్గా ఇంధనం ఉంటుంది, అది కాలిపోయే ఇంధనం, ఫ్యూయల్ ఒక్కటి కాలిపోతుంది. మెయిన్ వెహికల్ మళ్ళీ వచ్చేస్తుంది లాంచ్ ప్యాడ్ మీదకి, దెన్ వీ విల్ యూజ్ ఇట్ ఫర్ 10s or 100s of launches. కాబట్టి అది ఆ ప్రైస్ మళ్ళీ రికవర్ అవుతుంది. వాడే కాంపోనెంట్స్ కూడా చాలా క్వాలిటీ కాంపోనెంట్స్, హై గ్రేడ్, ఇంకా రిడెండెంట్ కాంపోనెంట్స్ వాడచ్చు. అంటే ఏదైనా సేఫ్టీ క్రిటికల్ కాంపోనెంట్, ఫర్ ఎగ్జాంపుల్ నావిగేషన్కి సంబంధించిన ఇనర్షియల్ మెజర్మెంట్ యూనిట్స్ అన్న. సో వీటిల్లో ఇప్పుడు హై కాస్ట్ వల్ల ఒకటే పెట్టామనుకోండి, రేపు 2-3 పెట్టవచ్చు, ఎందుకంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి కాబట్టి మన కాంపోనెంట్ ఎక్కడికి పోదు. సో దానివల్ల రిలయబిలిటీ కూడా ఇంకా పెరుగుతుంది రీయూజబిలిటీ వచ్చినప్పుడు. అలా కాస్ట్ కటింగ్ అండ్ తర్వాత హ్యూమన్ స్పేస్ ట్రావెల్, స్పేస్ టూరిజం ఈజ్ సంథింగ్ దట్ ఇంట్రెస్ట్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్. బట్ దెన్ వీ కాంట్ అఫోర్డ్. యాజ్ ఆఫ్ టుడే 500 crores పెట్టగలిగితే ఒక టికెట్ కొనుక్కోవచ్చు స్పేస్లోకి, ఒకళ్ళు వెళ్ళి రావచ్చు. సో కాబట్టి అల్ట్రా రిచ్ ఉన్నవాళ్ళు, అంత డబ్బులున్న వాళ్ళు మాత్రమే చేయగలిగిన పని. ఇప్పుడు రానున్న 15-20 సంవత్సరాల్లో కామన్ మ్యాన్ లైక్ అస్ ఆల్సో మైట్ బీ ఏబుల్ టు అఫోర్డ్ స్పేస్ టూరిజం. ఒకసారి వెళ్ళి వెయిట్లెస్నెస్ని ఎక్స్పీరియన్స్ చేసి ఆస్ట్రోనాట్స్ లాగా మళ్ళీ ఒక గంట సేపట్లో కిందకు వచ్చేయడం. సో దిస్ ఈజ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ పార్ట్. సో స్పేస్ టూరిజం ఆల్సో మైట్ కమ్ ఇన్ అ బిగ్ వే. సో 2030 కల్లా ఒక 10,000 శాటిలైట్స్ పంపించే డిమాండ్ ఉంది. కానీ దాంట్లో వెదర్ హౌ బిగ్ అ రోల్, ఎంత పెద్ద పార్ట్ని మనం ఇండియా నుంచి లాంచ్ చేస్తామనేది బిగ్ ఛాలెంజ్. సో ఇప్పుడు దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ వీ వాంట్ టు సాల్వ్. థ్యాంక్ యూ అండి. అండ్ మీకు, మీ టీం మొత్తానికి ఈటీవీ తరపున, మా ప్రేక్షకులందరి తరపున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అండ్ మీరు అన్నట్టు ఎవ్రీ మంత్ ఒక లాంచ్ చేయాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్. సో ఇది స్కై రూట్ సాధించిన ఈ విజయం దాదాపు 8 సంవత్సరాల కృషికి ఫలితం అని చెప్పొచ్చు. వందలాది మంది సైంటిస్టులు, ఇంజనీర్లు కలిసి చేసినటువంటి అద్భుతం ఇది. ప్రతి భారతీయుడికి ఎంతో గర్వకారణమైన విషయం మాత్రమే కాదు, భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో ప్రాజెక్టులు తీసుకురావాలని మనమంతా మనసారా కోరుకుందాం. వాళ్ళు కూడా అదే అంశం పైన ప్రస్తుతానికి పరిశోధనలు సాగిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు నిఖిల్ మత్తూరి. కెమెరా పర్సన్స్ నవీన్, రమణ మహేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.